Yes. Hi students. First unit lo real numbers lo final topic అండి ఇది. Prove that root is a irrational number. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఈ రూట్ సమ్ లేనిదే క్వశ్చన్ పేపర్ రెడీగా ఉండదండి. అసలు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్ సమ్లో రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని పబ్లిక్ పేపర్ కంపల్సరీగా అడిగే క్వశ్చన్ అండి ఇది. సో సాల్వ్ చేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనం ఏం లేదు, చాలా ఈజీ సమ్, ఇది కూడా చాలా ఈజీ. సో రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో దానికి ఫస్ట్ మన స్టెప్ 1 వచ్చేసి మనం రేషనల్ అనుకుంటాం. ఫస్ట్ ఎస్యూమ్ రూట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అనుకుంటాం ఫస్ట్. సో రేషనల్ నెంబర్ అంటే తెలుసు కదా, ఏ బై బి ఫామ్లో ఉంటుంది అనేది రేషనల్ నెంబర్. సో బట్ ఏ కామా బి కో ప్రైమ్స్. సో ఇప్పుడు సేమ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి అనుకుంటాం. తర్వాత ఈ బీని అవతల వైపు తీసుకెళ్తాం. ఫస్ట్ రూట్ 2 బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి, ఎందుకంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలి కదా మనకి. సో రూట్ 2 బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. మీకు తెలుసు ఏబి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఫార్ములా రాసుకోవచ్చు ఈజీగా. సో రూట్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఈ 2ని ఏ పక్క పంపించేద్దాం. ఎస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 2. ఎస్ వచ్చిందా లేదా, రేషనల్ నెంబర్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏంటి, హెన్స్ 2 ఈజ్ డివైడ్స్ ఏ స్క్వేర్. సో హెన్స్ వీ కెన్ సే, ఇప్పుడు ఏమనుకుంటామంటే ఏ అనేది రూట్ 2 కాబట్టి 2c అని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఈ కాన్స్టెంట్గా తీసుకున్న దాన్ని, ఇది ఈక్వేషన్ 1 అని అనుకోండి, ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఏంటి, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఏ బదులు 2c సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి 2c. సో 2c హోల్ స్క్వేర్. ఎస్ సేమ్ 2b స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఎంత 4c స్క్వేర్. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 1 టైం, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. సో ఈ 2ని ఈ పక్క తీసుకొద్దాం. బీ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు టీసీ స్క్వేర్. సో హెన్స్ చూసారా, ఇక్కడ కూడా 2 ఈజ్ డివైడ్స్ బై బీ స్క్వేర్. సో హెన్స్ 2 ఈజ్ డివైడ్స్ బై బోత్ ఏ అండ్ బి. హెన్స్ సో ఈజ్ 2 అనేది ప్యాటర్న్స్ ఆఫ్ ఏ కామా బి. అండ్ సో దేర్ ఫోర్ ఏ అండ్ బి ఆర్ నాట్ ప్రైమ్, నో కో ప్రైమ్స్, బట్ అవర్ ఎగ్జామ్షన్ ఈజ్, లాస్ట్లో మీద ఇది రాయచ్చు, అవర్ ఎగ్జామ్షన్ ఈజ్ రాంగ్. సో రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంతే, అయిపోయింది. 8 మార్క్స్ సమ్, చాలా ఈజీ. సో నెక్స్ట్ సమ్ కూడా చేద్దాం. సేమ్ ప్రాసెస్, ఇంకెక్కడ మాత్రం మీకు రూట్ 2 వచ్చిందంటే మీకు ఈజీగా రూట్ 3 రూట్ 5 వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఈ 3 సమ్స్, మొత్తం 4 సమ్స్ ఉంటాయి. రూట్ 2 రూట్ 3 రూట్ 5 రూట్ 7. ఈ 4 సమ్స్లో ఒక సమ్ కంపల్సరిగా పబ్లిక్లో డ్యామ్ షూర్ క్వశ్చన్, 8 మార్క్స్ సమ్ అనమాట ఇది. ఎస్ ఇప్పుడు రూట్ 3 చూద్దాం. ఎస్ సేమ్ ప్రాసెస్, ఫస్ట్ సమ్ ఎలా నేర్చుకున్నాం, సెకండ్ సమ్ కూడా అదే. ఫస్ట్ ఎస్యూమ్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. హెన్స్ సో ఇదంతా తెలుసు మీకు స్టోరీ. ఎస్ సో రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి అనుకుంటాం ఫస్ట్. సేమ్ ప్రాసెస్, ఈ బీని అవతల వైపు తీసుకెళ్తాం. ఫస్ట్ రూట్ 3 బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సెకండ్ స్టెప్ ఏంటి, స్క్వేరింగ్ చేయాలి, రూట్ క్యాన్సిల్ అవ్వాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ 3 బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఎస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఈ రూటు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకేం మిగులుతుంది, 3 బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఈ 3ని ఇవతల వైపు పంపించండి. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 3. ఇక్కడ చూసారా, హెన్స్ 3 ఈజ్ డివైడ్స్ బై ఏ స్క్వేర్. సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏమనుకుంటాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ 3 కాబట్టి 3c అని అనుకుంటాం కాన్స్టెంట్ వాల్యూ. ఎస్ ఈ 3c ఇందాక ఇది ఫామ్ 1 అనుకోండి, అదే ఈక్వేషన్ 1 అనుకోండి. సో 1లో ఏని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎస్ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఎస్ ఏ వాల్యూ తెలిసి ఏంటి 3c. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత 3c హోల్ స్క్వేర్. సేమ్ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ వాల్యూ ఎంత అండి 9c స్క్వేర్. ఇక్కడ 3 1 టైం, ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగులుతుంది, బీ స్క్వేర్. యాక్చువల్గా ఇక్కడ 3, ఇక్కడ స్టెప్ వేసుకోవాలి ఏంటి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3c స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఈ 3ని అనేది ఇక్కడ తీసుకొచ్చేస్తాం, ఇక్కడ ఇంటూ చేస్తుంది, యువతల వైపు వస్తుంది, ఏమవుతుంది డివిజన్ అవుద్ది. సో బీ స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 3c స్క్వేర్. ఎస్ ఇక్కడ కూడా 3 అనేది బీ స్క్వేర్తో డివైడ్స్ అవుతుంది. సో ఇక్కడ అవుతుంది కాబట్టి, సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో హెన్స్ రూట్ 3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంతే. సేమ్ రూట్ 5 కూడా చూద్దాం. సేమ్ ప్రాసెస్, మీకు రూట్ 2 రూట్ 3 వచ్చిందాక రూట్ 5 అంతే, వాల్యూస్ ఒకటే చేంజ్ అవుతాయి, ప్రాసెస్ అంతా కథ అంతా ఒకటే నడుస్తుంది అక్కడ. ఎస్ రూట్ 5
assume root 5 is irrational. So assume root 5 is rational number. రేషనల్ అనుకుంటాం. సేమ్ ప్రాసెస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి అనుకుంటాం. సేమ్ రూట్ 5 బి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్రాసెస్, సేమ్ కథ అంతే. ఏ ఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ 5 బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. రూట్ 5 ఎస్ ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సేమ్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. బీ ఈ 5 ఇవతల వైపు పంపించేస్తాం. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 5. ఎస్ ఇక్కడ హెన్స్ 5 ఈజ్ డివైడ్స్ బై ఏ స్క్వేర్. సేమ్ ప్రాసెస్, సేమ్ కథ, సేమ్ వాల్యూ ఏ అని ఏలో 5c అని అనుకుంటాం. అనుకుని ఇగో ఈక్వేషన్ 1 అని, ఈక్వేషన్ 1 అనేది 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, ఇది 1 అనుకుంటాం. సో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం ఏ వాల్యూ. ఎస్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత అండి 5c హోల్ స్క్వేర్. సేమ్ ప్రాసెస్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25c స్క్వేర్. ఈ 5 1 టైమ్ 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్ మిగులుతుంది. ఎస్ ఈ 5ని ఇవతల వైపు తీసుకొచ్చేస్తాం. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ ఈక్వల్స్ టు c స్క్వేర్. ఎస్ సేమ్ హెన్స్ 5 ఈజ్ డివైడెడ్స్ బై b స్క్వేర్. సో అవర్ ఎగ్జామ్షన్, సో ఫైనల్ కథ ఏంటి, ఇంకా అవర్ ఎగ్జామ్షన్ ఈజ్ రాంగ్. రూట్ 5 అనేది ఇంక ఇర్రేషనల్ నెంబర్ అయిపోయింది. ఎస్ సో అంతే అండి, చాలా ఈజీ సమ్ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీకు 8 మార్క్స్ డ్యామ్ షూర్ చెప్తున్నాను. మీకు ఈ ఒక్క 4 సమ్స్ నేర్చుకుంటే చాలు. రూట్ 2, రూట్ 3, రూట్ 5 అండ్ రూట్ 7. ఇంకా 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 కాన్ఫిడెంట్గా రూట్ 11 కూడా నేర్చుకుంటే చాలా మంచిది. సో మీకు ఈ 4 to 5 సమ్స్ నేర్చుకుంటే చాలు, మీకు 8 మార్క్స్ ఈజీగా మీ చేతుల్లో ఉంటాయండి. అంతే, యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. 3 టాపిక్లు, మీరు భయపడే అవసరం లేదు. మీకు ఇక్కడ ఈ ఒక్క యూనిట్లోంచి మీకు 11 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి 100కి. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మీకు ముందర నుంచి చెప్తున్నాను. మీకు మ్యాథ్స్ చాలా ఈజీ నేర్చుకుంటే మీరు మీకు ఒకటే చెప్తాను, మీరు 10th క్లాస్లో ఎంత బాగా మ్యాథ్స్ నేర్చుకుంటే ఇంటర్మీడియట్లో మీకు అంత ఈజీ అయిపోద్ది. మీరు 10th క్లాస్లో ఆడుకున్నారు అంటే ఇంటర్మీడియట్ అసలు మీరు మ్యాథ్స్ అంటేనే అసలు మీకు ఇక్కడ ఒక మ్యాథ్స్ ఉంటుందండి, కానీ బట్ అక్కడ 2 మ్యాథ్స్లు ఉంటాయి. సో మీకు ఇక్కడ 10th క్లాస్లో మీకు బాగా అర్థమై బాగా చేశారంటే మీకు ఇంటర్మీడియట్లో చెడగలాడేస్తారు. ఇంక మీరు ఈజీగా చేస్తారు సమ్స్ అన్నీ. ఎస్ అంతే ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి, ఓకేనా? సో చాలా బాగా నేర్చుకోండి. మీకు ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరలో వచ్చేస్తున్నాయి. మీకు ప్రతి టాపిక్, ప్రతి యూనిట్ అన్నీ కవర్ చేస్తాను ఈ మంత్. మీకు డిసెంబర్ ఎండింగ్లో కల్లా మొత్తం సెమ్ 1, సెమ్ 2 మొత్తం ఆల్ యూనిట్స్ మీకు కవర్ చేస్తాను. మొత్తం టెక్స్ట్ బుక్లోనే ప్రతి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు మొత్తం అన్నీ చెప్తాను. మీకు మన టార్గెట్ అంటే 100/100 వచ్చేయాలి అంతే మ్యాథ్స్లో. అది మన టార్గెట్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.